చేయాలన్నా బామ్మ నాకు తోడురావా అనేవాడు. హనుమంతుల వారు తావీదు కట్టేసరికి ఆ ఆంజనేయుల వారి కంటే బలవంతుడైపోయాడు. అవునవును, మా ఊళ్ళో కూడా ఒక అతనికి హనుమంతుడి తావీదు కడితే రౌడీల నెత్తి మీద కెక్కి కుప్పి గంతులేశాడు. తావీదు కడితేనే అంత బలవంతుడు అవుతాడా? ఎందుకైనా మంచిది, నువ్వు కూడా ఒక తావీదు కట్టుకోరాదు, మంచి బలం వస్తుంది. కట్టమ్మాయి. బామ్మ మరేం భయం లేదు కదా? బలం వస్తుంది. మరేం పర్వాలేదు కదా? ధైర్యం వస్తుంది. అయితే కట్టు. పిచ్చి సన్నాసి రారా బయటికి. చూపించు నీ తావీదు మహిమ. చూపించు నీ తావీదు మహిమ. అవును, తావీదు మహిమ. అమవసనిసి రాత్రిలో అడ్డరోడ్డు సెంటరులో, అమవసనిసి రాత్రిలో అడ్డరోడ్డు సెంటరులో నువ్వే నా బజ్జి నేనే నీ బుజ్జి. రద్దీ కొద్ది ప్రేమల్లో నా ముద్దే పెట్టాలా, రాదారులో ప్రేమిస్తుంటే ట్రాఫిక్ కాగల. అమవసనిసి రాత్రిలో అడ్డరోడ్డు సెంటరులో, అమవసనిసి రాత్రిలో అడ్డరోడ్డు సెంటరులో నేనే రాంపండు నువ్వే నా పండు. ఇంతవంతా ప్రేమించాక రోడ్డే ఎక్కాల, పోజే చూసి పోలీసులు బోల్తా కొట్టాలా. పేచీలేని ప్రేమ పూచి నాదే భామ, సోకులు అబ్బడి సమ్మ నా సొత్తులు లేవే భామ. పదవే పొదరింటికే రాత్రి తెల్లార్లు రగడేలేమంట, రాసలీలలో పగలే లేదంట. అమవసనిసి రాత్రిలో అడ్డరోడ్డు సెంటర్లో, అమవసనిసి రాత్రిలో అడ్డరోడ్డు సెంటర్లో నేనే రాం
పండు నువ్వే జాంపండు. ప్రతి కొద్ది ప్రేమల్లోన ముద్దే పెట్టాలా, రహదారుల్లో ప్రేమిస్తుంటే ట్రాఫిక్ కాగల. వద్దన్నానా ఇస్తే కాదన్నానా, అసలే చలికాలం మతులే పోతుంటే కసిగా నాగాలం నీకే వేస్తుంటే పదరా సొదయేటికి మూడు నిజర్లు నీతో తీసాలే రాత్రిళ్ళు నీతో తినేసిన నా కోసం కాలుగోళ్ళనే మిగిల్చారు. మిగిలిపోయింది ఉండరా, చిటికలు మీద పట్టుకునేది ఇంకోటి వచ్చింది. బాబు బాబు అతను ఎవరనుకుంటావు? నాకు కాబోయే అల్లుడు కాదు, నా కాబోయే మొగుడు. ఏమన్నావు? రావుడు నా కాబోయే మొగుడు. ఈ అడ్రస్ మారొచ్చావేమో. మోకం చూసి మాట్లాడుతూ ఉంటే అడ్రస్ అంటావేంటా? ఏంటే ఏ లెవెల్ అమ్మా మంది? ఫుట్పాత్ లెవెల్. లెవెల్ సంగతి నీకెంతకాయా? ముందాన్ని దిగమని మెట్లో కట్టమని మెళ్ళ తాళి. అమ్మా ఏంటి ఒకసారి అలా పక్కకొస్తావా? అదా చూడమ్మా, వీడి వల్లే నా కూతురు నెల తప్పింది, అందుకే హడావుడిగా పెళ్లి చేసేస్తున్నారు. నా మనవరాలు ఈడి వల్లే నెల తప్పింది, అందుకే నేను పెళ్లి చేయడానికి వచ్చాను. అల్లుడు ఏమిటి మనసు గిల్లుడు? ఏమి లేదు మామా, మొన్న హిందూపురం పారిపోయారు కదా, ఫుట్పాత్ మీద పడుకున్నాను, చలేసింది. పక్కన అమ్మాయి పడుకునింది, దుప్పట్లో దూరేశాను. దుప్పట్లో దూరి పడుకున్నంత మాత్రాన అది వస్తుందా? గెస్ట్ హౌస్ కి వెళ్ళినంత మాత్రాన రాలేదా? ఏమిటి రాము ఇదంతా? నేను పుట్టిన నక్షత్రమే తప్పమ్మా, ఏం చెయ్యను. ఇది నిజమే, ఇది నిజమే. వీల్లేదు. నేను వెంటనే ఆసుపత్రికి వెళ్ళి బావగారితో ఈ విషయం చెప్పి తేల్చేస్తాను. అసలే ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఈ పరిస్థితిలో ఈ విషయం తెలిస్తే ఏదైనా ఘోరం జరుగుతుందో ఏమో. అల్లుడు మామయ్య చెప్పు. ఎట్లాగట్లా వాళ్ళని వదిలించే మామయ్య. నువ్వు నాతో కోఆపరేట్ చేస్తే వాళ్ళని ఎలా ఆపరేట్ చేయాలో నేను చూసుకుంటా. ప్రొసీడ్. చూడండి అమ్మా, మా బావగారు ఆసుపత్రిలో ఉండగా తేరే విషయం కాదిది. అంచేత మీరు 4 రోజులు ఇక్కడ ఉంటే మా బావగారు ఇంటికి రాగానే తేల్చేస్తా. అట్టాగే ఈలోగా కడుపు బాగా పెరుగుతుంది. రామమ్మ. ఎక్కడికి? అటు కాదు, ఇటు క్యారెట్ లోకి. ఏంటి పెరట్ లోకా? మరి ఏ లెవెల్ అనుకున్నావు? ఫుట్పాత్ లెవెల్. అది అప్పుడు, ఇప్పుడు కోడల్ లెవెల్. బాయ్ మేడం. టేక్ గో. అమ్మమ్మ. అమ్మమ్మ పెళ్ళి ఎప్పుడు? చేస్తాలే అమ్మా, తొందరపడబాక. కదలద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇట్టొచ్చావేంట్రా? అమ్మ ముసలమ్మ రా. తమ్ముడు వరుసే కదరా, కూర్చో. చూడు ముసలమ్మ, అయ్యిందేదో అయిపోయింది. ఈ పెద్దింటోళ్ళ గొడవలో నువ్వు ఎందుకు తల దూరుస్తావు? ఓ 10,000 ఇస్తాను, దాన్ని తీసుకెళ్లి కడుపు తీయించేయి. అట్టాగే ఏం పోయి తెచ్చింది? తీసి పడేస్తే పోలా ఎడదే. కూర్చున్న పళంగా వెళ్ళిపోమంటున్నాను, ఏమనుకోవద్దు. ఉండండి. కడుపుతో ఉన్న పిల్ల కాస్త కడుపు నిండా భోంచేసి బాగా విశ్రాంతి తీసుకుని 3 గంటల బండికి చెక్కేయండి. ఒరే తమ్ముడు, ఆ, ఆగు. నీ కూతురు కూడా కడుపుతో ఉందిగా, ఇదిగో ఈ 10,000 తీసుకెళ్లి దాని కడుపు తీయించి. చెప్పాను కదా అని నిలబడ్డ పాడంగా బయలుదేరద్దు. అసలే కడుపుతో ఉన్న పిల్ల.
కడుపు నిండా మెక్కి కంటి నిండా రెస్ట్ తీసుకుని 3 గంటల బస్సుకి ఎక్కే. ఇదిగో ముసలమ్మా, నక్కరాలు చేయకు. 1,00,000 రూపాయలు ఇస్తాను, వెళ్ళిపోండి. మేము 2 లక్షలు ఇస్తాం, నువ్వే వెళ్ళిపో. ఫుట్పాత్ మీద బతికేదానికి నీకు 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయే? రావుణ్ణి పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తంతా మాదేగా, దానిలోంచి తీసేస్తాం. అమ్మా, నీ పొత్తి కడుపు నిండా మెదడే ఉందే. ముసలమ్మా, ఇచ్చేయి. నువ్వా? ఎందుకు వచ్చారు ఆ రూమ్కి? నీ సోకెత్తుపోదామని. పిచ్చి పిచ్చిగా వాగద్దు. ఎందుకు వచ్చావు చెప్పు. ఎవడో నీ బాయ్ ఫ్రెండ్ అట ఫోన్ చేశాడు. నువ్వే అనుకుని నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నాకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. మహా పతివ్రతలా మాట్లాడుకో. వాడు నీ పేరే చెప్పాడు. ఆ ఫోన్ నేను తీయకుండా రాము తీసుంటే నీ పీడ నాకు వదిలిపోయి ఉండేది. వస్తా. హలో, నేను పాపారావును మాట్లాడుతున్నాను. పెద్ద గొప్పలే, ఇందాకెందుకు ఫోన్ చేసావు? ఇదేమిటి, నువ్వు ఫోన్ చేసి నన్ను తిడతావేంటి? నీకు పైత్యం బాగా పెరిగిపోయినట్టుంది. ఏమీ ఎరగని దాన్ని ఐస్ చేసే మాటలతో నన్ను ఐస్ క్రీమ్ లా కరిగించేశావు. అది కాస్త ఇప్పుడు కడుపులో పిండమే కూర్చుంది. అప్పటి అబ్బా. ఆ రాము ఇంకో అమ్మాయికి ద్రోహం చేశాట. ఈ కడుపులో గొడవ ఏమిటో అసలు నాకు అర్థం కావడం లేదు. నీకేమిటి మేధావిది, నాకే ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు వెంటనే బయలుదేరి మన గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాయి. గెస్ట్ హౌస్ కా? వెంటనే బయలుదేరి వస్తున్నావు. నువ్వు రెడీగా ఉంటావు. పాపిగా, నువ్వా ఆ పాపానికి కారకుడివి. రండి రండి రండి. ఏమిట్రా సస్పెన్స్? ఏమి లేదమ్మా, నేను మావయ్య కూతురు సూర్పడక పెళ్లి చేసుకున్నామనుకో, హనీమూన్ కని వచ్చి ఈ హాల్లోనే చిలకా గోరింకల్లాగా గడుపుతాం. బాగుంది కదా. ఈ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి సృష్టిగా భోజనం చేస్తాం. అల్లుడు, కడుపు నిండిపోతోంది. ఇకపోతే ఈ గదిలో ఏం చేస్తామంటే, ఏం చేస్తారు అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అయినా నోరు తెరిచి అడిగారు కాబట్టి చూపిస్తాను. అబ్బా, తొలిపెందుకు వేసేస్తావాళ్ళు? దీన్ని మద్దతు చేసేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. అంత ఆవేశపడకు మావా. ఆ రోజు నీ కూతురు అబద్ధం చెప్పిందని నిజం నీ కళ్ళకే చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. చెల్లెమ్మా, నన్నేం అపార్థం చేసుకోకి. దౌర్భాగ్యురాల సంగతి తెలియక దాన్ని కోడలు చేద్దాం అనుకున్నా, తప్పైపోయింది. ఏడవకు మావా, పాపం ఇందులో నీ తప్పేముంది? నువ్వేమైనా తెలిసి చేశావా? రామ. అందుకే వాళ్ళ చేత కృష్ణ కృష్ణ అనిపించి కృష్ణ జన్మస్థానానికి పంపించాలంటే ఈ తాళాలు తీసుకెళ్లి ఎస్ఐ గారికి ఇస్తాను. ఎస్ఐ గారికి ఇస్తావా? బ్రోతల కేసు కింద మూసేస్తారు. నేను సంతోషిస్తాను. అది చేసిన వెధవ పనికి ఆ సన్నాసి గారితో పెళ్లి చేసేయడమే పెద్ద శిక్ష. తొందరలోనే వాళ్ళ పెళ్లి చేసేస్తాను. ఈ సుయోధన్ రావు బుధవారం పూట బుద్ధి తెచ్చుకుని చేస్తున్న పనిది. అదైన తర్వాతే మళ్ళీ కనిపించు. పదమ్మా. సమయానికి రాము కనిపెట్టాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ మొదనష్టపుదాన్ని కోడలుగా తెచ్చుకుని ఉండేవాళ్ళం. అంతేకాదు మమ్మీ, ఆ ముసలిది మనవరాలు ఇంటికి తీసుకొచ్చిందే అది నాటకమే. ఒక దాని సంగతి నేను బయట పెట్టేసరికి రెండోది పారిపోయింది. ఒరే రాము, ఇలా ఎస్ డాడ్. నువ్వు గోల్డ్ కొనగడం ఎప్పటి నుంచి మానేశావరా? అది డాడ్, మామయ్య కూతురికి నాకు సంబంధం లేదని నిరూపించినప్పటి నుంచి. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడు, స్వాతి ఏ ఊర్లో ఉందో వెతికి తీసుకురా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. డాడ్, ఇఫ్ యు డోంట్ మైండ్, ఒకసారి గోల్డ్ కొనుక్కుంటాను. సిగ్గేస్తుంది. ఒరే ఒరే, వేళ్ళు మొత్తం తినేసావు, తాళి కట్టేప్పుడు ఇబ్బంది పడతావు. ఏ మంగా, ఎక్కడున్నావు? పెళ్లిపీటల మీద నీ ఎడం పక్క, గుర్రం మీద నీ ముందు పక్క, మోటార్ సైకిల్ మీద నీ వెనక పక్క. ఏమిటా పిచ్చి మాటలు? మనం వచ్చిన పని మర్చిపోయావా? వచ్చిన పని అయిపోయిందని నువ్వే మర్చిపోయావు. నా తల్లి మీద పడ్డ నింద ఇంకా అలాగే ఉంది.
అంతవరకు నేను ఇక్కడే ఉండాలి. మరి నేను? నువ్వు బామ్మ వెంటనే మన ఊరు వెళ్ళిపోండి, లేకపోతే నా ప్లాన్ అంతా తల్లకిందులు అవుతుంది. వెళతాను. మరి వెళ్ళే ముందు ఏమైనా ఇస్తావా? ఏంటి? నీ ఇంటి తాళాలు. ఓహో, నీ నోటికి తాళం వేయమంటావా? ప్రేమ ఒక మధురానుభూతి, ప్రేమించని వాడు ఆషాఢభూతి. ప్రేమకు చలనం లేదు, ప్రేమకు మరణం రాదు. మనిషికి దిక్కే ప్రేమ, మనుగడ హక్కే ప్రేమ. ప్రేమే మా చిరునామా, ప్రేమే మా వీరునామా. Loving in the name of Krishna, loving in the name of Jesus, loving in the name of Allah, and done in the name of Manmata and the holy sands of Ganga. Oh, yeah! Get up. Love is a deep catch up. Love is a fight. Love is a might. Jaliga, Loveliga. తనుగు అణువణువున మధురిమ జనకు జత వయసుల సరిగమ ప్రేమే తీరని దాహం, ఆరవ ప్రాణం, ప్రేమకి జోహార్. ప్యారా హుషార్. What do you like to have, sir? A cup of lips, please. And 4 plates of sweet kisses. గుండెల డిస్కో గంటగా కాసుకో, డాన్సింగ్ రాత్రి పగలు రాక్ అండ్ రోల్ rolling Get up. Love is a deep catch up. No.